ఊళ్ళో పతివత చేతికి గోరంటాకు పెడితే ఊళ్ళో ఉన్న మగోళ్ళ చేతులు అందరి చేతులు బండాయంట. ఈ మామూలుగా అయితే దీన్ని ఇంకా కొంచెం చూపుచ్చాకరంగా చెప్పాలి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు చెప్పలేదంటే, సరే ఎవరు ఎంత కాదనుకున్నా ఒక మహిళగా తనకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మన పైన కాబట్టి చెప్పలేకపోయాను. ఎందుకంటే గతంలో ఆమె ఒక సామాజిక వర్గాన్ని బీభత్సమైనటువంటి బూతులు తిట్టింది, అందరూ తెలిసిన విషయమే. తెలుసు కదా మీకు ఆమె ఎవరో తెలుసా? తెలియదు కదా. కానీ ఇప్పుడు ఆమెను చూశాక మీరందరూ అంటారు నిజంగా రెడ్ బుక్ రాష్ట్రంలో బాగా పనిచేస్తుంది. దారి తప్పి ఎటుబడితోటి ప్రవర్తించే వాళ్ళని చక్కగా మంచి సన్మార్గంలో ప్రయాణించడానికి రెడ్ బుక్ బాగా ఉపయోగపడిందని చెప్తా. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో చూస్తే చాలా వల్గరిటీగా, చాలా జుగుప్సాకరంగా, చాలా నీచమైనటువంటి భాషని ప్రయోగించే ఆమె ఈరోజు అద్భుతంగా, చాలా చక్కగా, నడవడికగా ప్రవర్తించారు. అయితే కొంచెం ఓవర్ అయినట్టు అనిపించింది నాకు. గతంలో చూస్తే మీరు చూసుంటారు ఆమెని, చూసినామంటే మీ అందరికి అర్థమైంది. ఎందుకంటే చిలకలూరుపేటలో పాపం బ్లడ్ మోషన్స్ అవుతున్నాయని ఆయన కూడా పాపం గతంలో చాలా బాధపడిపోయినటువంటి పరిస్థితి. అంటే కొంచెం క్రమశిక్షణలో పెట్టడం కోసం కొద్దిగా ఇబ్బంది పెట్టినా పర్లేదు, కానీ ఈరోజు చాలా చక్కగా తెలుగు వాళ్ళ ఆడపిల్లలాగా చాలా చక్కగా ప్రవర్తించింది. అంటే సమర్థుడు పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది, అసమర్థుడు పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఉదాహరణ ఈ చక్కటి ఉదాహరణ. గతంలో చూస్తే మీ అందరూ తెలుసు, నేనురా పులిబిడ్డనరా, రెడ్డి గారు అమ్మాయినరా, నన్ను భయపెట్టాలని చూస్తారేంట్రా, నరాలు తీస్తా నాకు కల్లారా అని అంటూ ఒక సామాజిక వర్గాన్ని కించపరిచి మాట్లాడింది. ఆ తర్వాత రెడ్ బుక్ని నా కాళ్ళ కింద వేసి తొక్కుతాను, లోకేష్ పప్పు అది అని చెప్పేసి మాట్లాడింది. అదేనండి బాబు పులిబిడ్డ, మన రెడ్డి గారి అమ్మాయి. ఇప్పుడు పాపం మా పులిబిడ్డకి మొన్న బోన్లో వేసి చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చాలా చక్కగా, చాలా గౌరవంగా, చాలా హుందాగా వ్యవహరిస్తుంది. ఒకసారి చూడండి ఎంత మార్పు వచ్చిందో. మీరు కూడా చూస్తే అప్పుడప్పుడు రెడ్ బుక్ కొంచెం డేంజరస్గా ఉన్నప్పటికీ కూడాను ఇలాంటి మార్పులకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అక్క ఫీమేల్ అన్నమయ్య దాసులాగా మారిపోయింది, అన్నమయ్యలాగా మారిపోయి ఎంత చక్కగా, ఎంత హోందాగా, ఎంత గౌరవంగా ఒకసారి దేవుణ్ణి స్మృతిస్తుందో ఒకసారి చూడండి, మీరు చూస్తే అర్థమైపోయింది. పులిబిడ్డకైతే రక్తం గారిందంట, నోటమ్మిటి రక్త విరోచనాలు అయ్యాయంట, వామిటింగ్స్ అవి అయ్యాయంట, బ్లడ్ మోషన్స్ అయ్యాయంట. అంత అయ్యే విధంగా మరి ఏం చేస్తాం ఇప్పుడు? రెడ్డి గారి అమ్మాయి ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఎంత జుగుత్సాకరమైనటువంటి భాషను వాడేది, ఎంత అసభ్యకరమైనటువంటి భాషను వాడేది. ఈరోజు చూస్తే చూడండి ఎంత బ్రహ్మాండంగా, అద్భుతంగా, చూడటానికి చక్కగా 16 అణాల తెలుగు అమ్మాయిలాగా ఎంత చక్కగా ఉందో చూడండి. అదే చెప్పేది, అప్పుడప్పుడు రెడ్ బుక్లో కూడా ఇలాంటివి రావటం వల్ల వీళ్ళని సన్మార్గంలోకి ప్రయాణించడానికి కావాల్సిన అవకాశం లభిస్తుంది. అంటే గతంలో మీరు చూశారు, ఏం భాష మాట్లాడిద్ది ఒక మహిళ అయి ఉండి, ఒక ఆడపిల్ల అయి ఉండి ఎటువంటి జుగుత్సాకరమైన భాష మాట్లాడింది కదా. ఎవరిని లెక్క చేయదు, ఒక సామాజిక వర్గాన్ని లకారాలతో తిట్టుద్ది, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పప్పు అనిద్ది, ఇట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడేది. అయితే 2024 కూటమి వచ్చిన తర్వాత అక్కకి లోపల పప్పు గుత్తి పెట్టి బాగా తిప్పారు. అందువల్ల మన అక్క ఇప్పుడు చాలా చేంజెస్ అయింది. చూసారు కదా, చాలా అద్భుతం అంటే అద్భుతం. బహుశా ఇంత అద్భుతమైనటువంటి మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది నారా లోకేష్ గారిని మనం అనాలి. ఎందుకంటే ఈ క్రెడిట్ అంతా కూడా నారా లోకేష్ గారికే ఇవ్వాలి. గతంలో చూస్తే మరి చండాలంగా ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు కూడా ఇటువంటి బూతులు మాట్లాడతారా, ఇటువంటి లాంగ్వేజ్ మాట్లాడతారా? మహిళలు అయి ఉండి కూడా ఆ శ్రీరెడ్డి లాంటిది ఇది, మళ్ళీ లేకపోతే ఇలాంటి రెడ్డి గారి అమ్మాయి లాంటి పిల్లలు ఏంటి వీళ్ళు? అసలు ఒక ఉన్నతమైనటువంటి కులాల్లో పుట్టి కూడా, నేను ఉన్నతమైన కులాలలో అనే కంటే కుటుంబాల్లో అంటాం బాగుంటుంది, సంస్కారవంతమైన కుటుంబాల్లో పుట్టి కూడా ఇటువంటి జుగుత్సాకరమైన భాష మాట్లాడతారా అని ఎక్కడో కొంత ఆవేదన ఉండేది. చాలామంది తెలుగు వాళ్ళంతా బాధపడ్డారు, అదే తెలుగు వాళ్ళ ఉండి ఇటువంటి ఆడవాళ్ళు ఏంట్రా బాబు అని. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని ఇలా ట్రైన్ చేసి ఇలా తయారు చేశాడు. కానీ 2024లో దేవుడు దయ వల్ల ప్రభుత్వం మారి చక్కగా ఇలాంటి వాళ్ళని, ఆ పోరుగడ్డ అనిల్ లాంటి వాడిని, లేకపోతే రెడ్డి గారి అమ్మాయి కావచ్చు, లేకపోతే మన శ్రీరెడ్డి కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు, వర రవీంద్రారెడ్డి ఇలాంటి గొట్టంగాలందరికీ కూడా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి ఒక మనుషులుగా, అరే మీరు సైకోలు కాదరా,
మనుషులు, సభ్య సమాజంలో బతకాలి, సభ్య సమాజంలో ఉండాలి మీరు అని చెప్పేసి ఒక రకంగా అరెస్ట్ చేసి వాళ్ళని పోలీసులకు సత్ప్రవర్తన లేకపోతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో అలాంటి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం ద్వారా దాదాపుగా ఆల్మోస్ట్ తెల్లారితే మైకుల ముందు బూతులు మాట్లాడేటువంటి మన బోరుగడ్డ కూడా చక్కగా రెస్పెక్టబుల్గా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక మన రెడ్డి గారి అమ్మాయి గురించి అయితే చెప్పాల్సిన పల్లె. పులిబిడ్డకైతే రక్తం గారిందంట, నోటమ్మిటి రక్త విరోచనాలు అయ్యాయంట, వామిటింగ్స్ అవి అయ్యాయంట, బ్లడ్ మోషన్స్ అయ్యాయంట. అంత అయ్యే విధంగా మరి ఏం చేద్దాం ఇప్పుడు? 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం ఆడపిల్లని కూడా చూడకుండా తయారు చేశాడు. మరి సన్మార్గంలో సత్ప్రవర్తనగా పెట్టాలంటే తప్పదు కదా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒక రకంగా నిజంగా ప్రభుత్వం మారటం ద్వారా అక్క వేసిన వేషం చూస్తే కొద్దిగా ఓవర్ అయినట్టుంది, కానీ అయితే దాంతో కంపేర్ చేసుకొని ఇక్కడ చూసినప్పుడు పెద్దగా ఏం అనిపించట్లేదు. ఏది ఏమైనా మా రెడ్డి గారి అమ్మాయి, మా పులిబిడ్డ ఈరోజు అద్భుతంగా సత్ప్రవర్తనతో ఉండటం, అటువంటి వీడియో చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. మన అంబటి రాంబాబు అరెస్ట్ అయినప్పుడు కానీ ఎక్కడైనా కానీ పక్కన ఉందే కానీ ఇటువంటి లాంగ్వేజ్ వాళ్ళు అదే గతంలోనైతే ఈ పాటికి అద్భుతమైనటువంటి బూత్ కామెంట్ స్టార్ట్ చేసేది. ఫస్ట్ టైం రావడంతో చిలకలూరుపేట పోలీసులు మా రెడ్డి గారి అమ్మాయి నోటికి ప్లాస్టర్ వేయడంతో పాటు ఒక స్టైల్, ఒక రకంగా చెప్పాలంటే కంట్రోల్ పెట్టడం కోసం చేశారు. అందువల్లే మన అక్క చాలా హుందాగా గౌరవంగా ఉంది. ఏది ఏమైనా మా పులిబిడ్డకు మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు మారుతుంటాయి. ప్రభుత్వాలు మారినప్పుడు ఖచ్చితంగా మనం గత 5 ఏళ్లలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పు లేదు. ఒకవేళ విమర్శిస్తున్నానని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్నో, పవన్ కళ్యాణ్నో ఎవరిని పెడితే వాళ్ళ ఆడవాళ్ళని ఇష్టాసారంగా తిట్టుకొని ఇష్టాసారంగా మాట్లాడితే అధికారం పోయినప్పుడు అరెస్ట్ చేసి లోపల పడేసి కుళ్ళబొడుస్తున్నప్పుడు ఎవరు కూడా అయ్యో పాపం అనరు. దీని నోటి జీలకి నోటి దూలకి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ జరిగిందని అంటారు. ఏది ఏమైనా అటువంటి దరిద్రమైనటువంటి రాజకీయాలకు స్వస్తి పలికి ఇప్పటికైనా ఆలోచన చేసుకొని అద్భుతమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే బూతులతోటి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షం వాళ్ళకి సమాధానం ఇవ్వాలంటే బూతులు ఇవ్వాల్సిన పని లేదు, సబ్జెక్ట్ వాడితే సరిపోతుంది. ఏది ఏమైనా కానీ ఇంత సంస్కారవంతంగా మా రెడ్డి గారి అమ్మాయిని చూసినందుకు లోకేష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా ఈ రెడ్ బుక్ చాలా చక్కగా పనిచేయాలని, రాష్ట్రంలో ఇంకా వైసీపీలో చాలామంది ఒళ్ళు బలిసినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఫేస్బుక్లో కామెంట్లు పెట్టేటువంటి వాళ్ళు, తల్లి చెల్లిని అనే తేడా లేకుండా మాట్లాడేట గొట్టంగాళ్ళందరికీ కూడా తొందరలో లోపలికి పోయి వాళ్ళకు కూడా మంచి సత్ప్రవర్తన కలిగించే విధంగా అద్భుతమైన ట్రీట్మెంట్ చేయించాలని లోకేష్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే సోషల్ మీడియాలో మేము వీడియోలు చేస్తాం, నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే స్క్రిప్ట్ చేయి, నీకు ఆప్షన్ ఉంది అక్కడ. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, నా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతా, నన్ను ఎవరు అడిగేది అది అని అటువంటి ఒళ్ళు బొలుపుతో ఉన్నటువంటి చాలామందికి, వైసీపీలో ఎక్కువ మందికి తొందరలోనే రెడ్ బుక్ని అమలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీరు చూడండి, రెడ్డి గారి అమ్మాయి ఒకప్పుడు ఎట్లా ఉందో ఇవాళ ఎట్లా ఉందో. ఇవాళ చూస్తే చక్కగా 16 అణాల తెలుగు అమ్మాయిలాగా ఉంది, గతంలో చూస్తే మీసం లేని మగరాయిలా ఉంది. కాబట్టి మంచి ఫలితాలు రావాలంటే లోకేష్ గారు మీరు రెడ్ బుక్ మీద బాగా ఫోకస్ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏది ఏమైనా మా పులిబిడ్డ కాకుండా, అడవుల్లో కాకుండా ప్రజల్లో ఉండేటట్లు చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.